ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఇప్పటి వరకు నైనా నీ కృపాని కాపుదలని భద్రత క్షేమాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల వేళలో నీ పాదాల చెంతలో తండ్రి కొన్ని నిమిషములు చేరి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తుండగా మీరే మా మధ్యలో ఉండండి, ఆరాధన జరిగించండి. మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. ప్రభువా, మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని అనుగ్రహించగలరు. ఈ కూడి కాదు చెంత వరకు మీరు మా మధ్యలో జరిగించండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. పాట పాడుకుందాం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయాసి. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయాసి. నీ పరిచర్యను తుదముట్టిల్చుటే నా నియమమాయెను. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడా, నీ పరిచర్య తుదముట్టిల్చుటే నా నియమమాయెను. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడా, ఆనాదల్యత ఓహో నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరితును. ఆనాదల్యత ఓహో నా భాగ్యము, ఏమని వివరితును, ఏమని వివరితును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయాసి. నీ శ్రమలలో పాల్గొనుటే నా దర్శనమాయెను. నా తనువున శ్రమలు సహించి నీ వారసుడా, నీ శ్రమలలో పాల్గొనుటయే నా దర్శనమాయెను. నా తనువున శ్రమలు సహించి నీ
వారసుడాను. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేది. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేది. నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాస్తున్న 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనము ధ్యానిస్తూ ఈ యొక్క వాక్యములోనికి వెళదాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐశ్వర్యమును ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనితోనొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ
వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీ అయిన నేను మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. చూశారు కదా, అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి లేదా అక్కడున్న వారితో ఆత్మీయ ముచ్చట్లు, ఆత్మీయ మాటలు, ఆత్మలో ఉండాల్సిన స్థితిగతులు ఎలా ఉండాలో అనే విషయాన్ని క్లుప్తంగా ఆయన మాట్లాడాడు. ఈరోజు కూడా బేతేలు క్రీస్తు సంఘము మన యొక్క లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రియ దేవుని బిడ్డలకు ప్రత్యేకంగా ఈ యొక్క మాటలు మన యొక్క వినికిడిలో ఉండాలని ప్రభు పేరట ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే అపోస్తులైన పౌలు మాటలు ఆత్మీయ స్థితిగతిలో ఉండాల్సిన లక్షణాలు కలిగి ఉంటాయి. చూడండి, మొదటి, కాబట్టి మీరు సమాధానము బంధము చేత, ఏ బంధము కలిగి ఉండాలట? సమాధానము. 6 మాసాలు గడిచిపోయాయి నేటితో. 2022 ఆరంభమై 6 మాసాలు ముగించుకొని సమాధానము అనే బంధము మనలో లేకపోతే వ్యర్థమే. అందుకే మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐశ్వర్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారమై. ఎలాంటి వారంట? శ్రద్ధ. మనలో ఐశ్వర్యమును కాపాడుకొనుటకు, ఆత్మీయ ఐశ్వర్యం. ఈ యొక్క సంపాదించిన ధనధాన్యాలు కాపాడుకునటానికి కాదు. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టి నువ్వు సంపాదించిన ఆస్తి, అందులో ఏది పట్టుకొని వెళ్ళవు. ఆత్మ కలిగించు ఐశ్వర్యం, ఆత్మతో నింపబడిన ఆ యొక్క ఐశ్వర్యము దేవుని ఎదుట నేను నిలబెడుతుంది. అట్టి ఐశ్వర్యము కలిగిన బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే పౌలు శ్రేష్టంగా చెప్తున్నాడు, అయ్యా లోకములో సంపాదిస్తున్నారు కదా, అట్టి వారిపైన, అట్టి ధ్యానిపైన మనసు కాదు, ఆత్మ 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 కలిగించు, ఆత్మ కలిగించు ఐశ్వర్యమును కాపాడుకొనుటయందు. ఆత్మ కలిగించు ఆ ఐశ్వర్యము కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. అంటే దీన్ని బట్టి అర్థం ఏం కావాలి? శ్రద్ధ లేనట్టే కదా. ఆత్మ సంబంధమైన విషయాల్లో మన జీవితంలో మనము శ్రద్ధ లేనట్టే. ఆత్మ సంబంధమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా శ్రద్ధ కలిగి ఉండాలి అని సంఘముతో మాట్లాడుతున్నాడు. ఆత్మ విషయంలో ఎవరు నీతో మాట్లాడరండి. నీ ఆత్మను సరిచేయాలన్నా, నిన్ను సరిచేయాలన్నా, నేను కీర్తించి గణపరుస్తున్నా, నన్ను రక్షించి కాపాడు నా యేసయ్య తప్ప ఆత్మ సంబంధమైన విషయాలు మరి ఎవరు ఏ విషయాన్ని నేను మార్చలేను. వాక్యము చదువుతూ ధ్యానిస్తూ వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకుంటే అట్టి ఆత్మ సంబంధమైన విషయాలు శ్రద్ధ కలిగిన వారమై ఉంటాం. ప్రేమతో ఎప్పుడైతే ఆత్మ సంబంధము కలిగి ఉంటామో వెంటనే మనలోనికి ఏమొస్తుందంట? ప్రేమతో ఒకరినొకడు సహించు.
ఒకడు చేస్తే ఒకనికి సహింపు ఉండదు. నేనున్నా, వాడికంటే నేను ఎక్కువ చదివినా, వాడికంటే కూడా నాకు జ్ఞానం ఎక్కువ, అదిగో వాడికంటే కూడా నాకు పలుకుబడి ఎక్కువ. అలాంటి విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండటానికి ఇష్టపడాలి. ఎదుటివాడు వాడి జ్ఞానము కంటే కూడా నేను ఎక్కువ, నాకెక్కువ, వాడేంది నాకు చెప్పేది? యేసు ప్రభు యొక్క ఆత్మ విషయంలో శ్రద్ధ కలిగి ఆయన యొక్క ఆత్మచేత నింపబడిన వారు ఎలా ఉండాలో తేటగా వివరించాడు అపోస్తలుడైన పౌలు. వాళ్ళు ఎలా ఉండాలంట అంటే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. సరే బ్రదర్, మీరు చెప్పిందే రైట్, మీరు చెప్పిందే వాస్తవం అంటే అక్కడ గొడవ ఉంటుందా? గొడవ ఉండదే. ఆ సంఘములో, ఆ సహవాస కూడికలో, ఆత్మీయ సంబంధముతో కలిగిన ఆ యొక్క సంఘము యొక్క ఎల్డర్స్ మధ్యలో ప్రేమ కరువైపోతేనే ఒకని మీద ఒకడు సహించే లక్షణాలను కోల్పోతారు. ఆ ఆత్మ సంబంధమైన విషయాల్లో శ్రద్ధ లేనప్పుడు, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు శ్రద్ధ కలిగి ఉంటే తప్ప, లేకుంటే ఆ సంఘములో ఎల్డర్స్ మధ్యలో, ఆ చర్చిలో, ఆ సంఘ కాపరి మధ్యలో ఏం జరుగుతాయి? భేదాభిప్రాయాలు వస్తాయి. చాలా విచారకరము. కొన్ని సంఘాల్లో నేడు కూడా అక్కడక్కడికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. ఆయా ప్రాంతంలో కానీ కొన్ని విషయాలు తెలుసుకొని నేను చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఒకే ఆలయంలో, ఒకే మందిరంలో వెళ్తారు, కానీ వెళ్ళేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వారొక పాస్టర్ నిర్ణయించుకుంటారు, సంఘంలో ఉన్నవాళ్ళు ఇంకో కొంతమంది ఇంకో పాస్టర్ నిర్ణయించుకుంటారు. ఈ గ్రూప్ ఆ పాస్టర్తో, మరి ఒక గ్రూప్ ఇంకో పాస్టర్తో. ఇక్కడ ప్రేమ ఏడున్నట్టు, ఇక్కడ ఆ ప్రేమతో నొకడు సహించుచు ఉండాల్సిన లక్షణాలు ఎక్కడున్నట్టు? గొడవలు వస్తాయి, సహజమే. ఆ వచ్చే గొడవలకి నువ్వు కారణం కాకూడదు. నీ వ్యక్తిగత జీవితం అక్కడ కారణం కాకూడదు. ఒకరు చెప్తే ఒకరు వినాలి, సరి చేసుకోవాలి. ఒకరినొకరు మాట్లాడుకుంటూ దాన్ని సరి చేయాలి. నువ్వెంత, నేనెంత. నువ్వు చెప్తే నేను వినాలా? నేను చెప్తే నువ్వు వినప్పుడు, నువ్వు చెప్తే నేను వింటా అనే ఆ మాట ఎప్పుడైతే వస్తుందో అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి. అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు. ఎవరు? యేసు క్రీస్తును వెంబడిస్తున్న వారు, ఆయన మార్గంలో నడిచే ప్రతి సంఘమైన, ప్రతి కుటుంబమైన, ప్రతి వ్యక్తి అయినా. అందుకే ఆత్మ విషయంలో ఎప్పుడైతే మనము తగ్గిపోతామో, శ్రద్ధ కోల్పోతామో, ఇవన్నీ దాపరిస్తూ ఉంటాయి మనకి. వెంటనే అపవాది మనల్ని పట్టేస్తాడు. వాడి అనుచరులకు మనల్ని అప్పచెప్తాడు. వాడి అనుచరులు పోయి ఒక్కడు పోయి నలుగురిని, ఆ నలుగురు పోయి ఇంకా నలుగురిని, ఆ సంఘములోనే శాంతి లేకోకుండా చేస్తారు. ఆత్మ సంబంధమైన విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, ఒకరినొకడు సహించే లక్షణాలు ఉండాలి, ఒకరినొకడు ప్రేమించే లక్షణాలు ఉండాలి. కుటుంబంలోనే పడదు. అన్నకు తమ్మునికి పడదు, తమ్మునికి అన్నకు పడదు, అక్కకు చెల్లెకి పడదు, చెల్లెకి అక్కకు పడదు, అక్క చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు పడదు, తమ్ముళ్ళు. ఈ రీతిగా
కుటుంబములోనే, కుటుంబ వ్యవస్థలోనే సరి అయిన పరిస్థితులు లేవు. ఎందుకు? ఆ క్రీస్తు పేరెందుకు అవమానపరుస్తూ ఉన్నారు? ఆ క్రైస్తవులమని క్రీస్తుని అనుసరిస్తూ ఎందుకు ఆ మాట? మొదట మీ ఆత్మను పరీక్షించుకోండి. ఆత్మలో శ్రద్ధ ఉందా? భయముతో కూడిన భక్తి ఉందా? ఆటోమేటిక్గా వారిలో ప్రేమ ఉప్పొంగుతుంటుంది. కుటుంబం విషయంలో, రక్త సంబంధుల విషయంలో, స్నేహితుల విషయంలో, సంఘము విషయంలో, దైవజనుల విషయంలో, సంఘము యొక్క మెంబర్స్ విషయంలో ఆత్మగా నింపబడితే వారి పట్ల ప్రేమ ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఎవరన్నా సంఘములో ఆయాసంగా, బాధగా, దుఃఖంగా ఉంటే వెంటనే వారిని గుర్తిస్తారు. ఎవరు? ఆత్మ సంబంధమైన వాళ్ళు, శ్రద్ధ కలిగిన వారు. ఇదిగో ఈ యొక్క బ్రదర్ ఎందుకో కనబడలే, ఇదిగో ఈ సిస్టర్ కూడా పోయిన వారము మనకు కనబడలే. ఏంటి? ఏదైనా ఆపద, అనారోగ్యమా, ఇబ్బందులా? ఎందుకని గత 3 వారాలుగా ఈ కుటుంబం కనబడలే? ఎప్పుడూ ఆలోచన తగులుతుంది మనకి. ఆత్మ సంబంధమైన శ్రద్ధతోనే ఉంటే ఆత్మీయ బిడ్డలను గమనిస్తూ ఉంటావు. వారి మంచి చెడులను గమనిస్తావు. వారి కొరకు ప్రార్థన చేస్తావు. ఆ కుటుంబం పక్షాన నిలబడడానికి ప్రయత్నం చేస్తావు. ఇది అందుకే భక్తుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, ఆత్మ కలిగించు ఐశ్వర్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో. ఇక్కడ 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా. మొదట చాలా ఆసక్తితో, ఆశ్చర్యపడించే స్థితిలో సాక్ష్యం ఉంటుంది. పిలువబడిన పిలుపుకు లోబడి అద్భుతమైన సాక్ష్యమును సంఘంలో చెప్తూ ఉంటారు. రాను 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 ఏమవుతుందో తెలుసా? ఆ స్టార్టింగ్లో ఉండే ఆత్మ, ఆ పవర్ తగ్గిపోవడం ఆరంభిస్తుంది. అది ఉప్పొంగాలి, పెరగాలి, అనేకులకు మాదిరికరంగా నిలబడాలి అట్టి ఆత్మ అని. రాను రాను రోజుల్లో ఏమైపోతుందంటే మొదట ఉండే ఉత్సాహం, ఉద్రేకం, ఆలోచన సమస్తాన్ని కోల్పోతూ వస్తూ ఉంటాడు. దైవజనులు పిలవక మునిపే ప్రతిరోజు వచ్చి స్టార్టింగ్లో అయ్యదారి దగ్గర కూర్చొని అనేకమైన మాటలు మాట్లాడేది, విషయాలు తెలుసుకున్నది. ఆ కూడిక, ఈ కూడిక, ఆ ఇంటిని, ఈ ఇంటిని, ఎక్కడికి వెళ్దాం, ఏ ఇంటిని దర్శిద్దాం, ఎవరితో మాట్లాడదాం, ఆ యొక్క ఆత్మత ఉండేది స్టార్టింగ్లో. రాను రాను ఏమైపోతుంది లక్షణాలంటే, సాక్షాత్తు దైవజనులే ఫోన్ చేసి, బ్రదర్ మనం పలానింటికి వెళ్ళాలి, మీరు రావాలి అనే స్టేజ్ దాకా వచ్చేస్తుంది. అప్పుడు దైవజనుడు చేసిన ఫోన్కి సమాధానం ఇచ్చే స్టైల్ చూడండి. అయ్యా నేను చాలా బిజీగా ఉన్నాను, నేను రాలేకపోతున్నాను, మీరు కానిచ్చేయండి. ఒకప్పుడు అదే వ్యక్తి తన సాక్ష్యమును బట్టి నిలబడ్డాడు. అది 4 రోజుల ప్రయాణం చేశాడు. ఆ తర్వాత తిరిగి వ్యక్తిగత జీవితంలో పడిపోయి దైవజనులు పిలిచినా సంఘముకు రాకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఆరంభించాడు. అంతే. అంటే ఇది ఎందుకు అలాంటి పరిస్థితిలోనికి వెళ్తున్నాం? ఆత్మలో శ్రద్ధ లేదు అన్నట్టుగా. శ్రద్ధాభక్తి లేకపోతే, భయముతో కూడిన శ్రద్ధ లేకపోతే నిలబడడం కష్టం. లైవ్ ప్రతిరోజు 7 గంటలకు ఇవ్వటం గత 2 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ప్రతిరోజు
ఈ యొక్క లైవ్ మనం ఇవ్వాలని అనుకున్నాం. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా పరిస్థితిలో ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు బాధపడతాం. అనుకోకుండా ఎటో వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయానికి అనుకోకుండా వేరే ఉద్యోగం అంటే ఉద్యోగ పరంగా లేట్ కావడం జరుగుతుంది. ఏదో రకంగా ఏదో సందర్భంగా మిస్ అయినప్పుడు ఒకలాంటి ఫీలింగ్ మనలో ఏర్పడుతుంది. ప్రతిదినం దేవుని సన్నిధిలో కనబడే మనము కనబడకపోసరికి సో అలాంటి ఆత్మను శ్రద్ధ కలిగి ఉండాలి అంటాడు. ప్రతిదినం లైవ్లో పాలు పంపులు పొందే బిడ్డలు ఉంటారు. అరే ఒక్కరోజు మిస్ అయిపోతే నేను ఏదో మిస్ అయ్యానే అనుకుంటారు అలాంటి వారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో, చాలా ఓపిక, చాలా ఎలాంటిగా ఉండాలంట, సహనముతో, దీర్ఘ శాంతముతో. ఎవరైనా ఏదైనా మాట అన్నా కూడా దాన్ని సహించే కెపాసిటీ కలిగి ఉండాలి అంట. ఒక మాట ఎవరైనా నోరు జారినా దాన్ని తట్టుకోగలిగిన శక్తి ఉండాలట. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ దీర్ఘ శాంతము అనే పదాన్ని పాడాడు. కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికము. ఇంకా మనము వేరే తీర్లు కానీ లోకంలో ఉండే అనేకమైన ఆ ఉరుకులాట కానీ ఎవరైనా ఏదైనా చిన్న పోట్లాడితే పరిగెత్తి వారిని కొట్టడం కానీ తిట్టడం కానీ అలాంటి చర్యల్లోనికి వెళ్ళటానికి వీలు లేదు. మన కాళ్ళు చేతులు ప్రభువైన యేసు రక్తంలో కట్టబడ్డాయి. పాపము జోలికి పోము, పాపము మాట్లాడము, పాపమును చూడము, పాపమును ప్రేమించము, లోకాన్ని అన్ని కట్టుబడి ఆయన రక్తము ద్వారా మన కాళ్ళు చేతులు ఏం చేస్తా కట్టేసుకున్నాం. కాబట్టి లోకములో జరిగే ఆ స్థితిగతులకు ఆకర్షితులు కాకూడదు. సాక్ష్యము కలిగిన నీవు సాక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సాక్ష్యము కలిగిన నీవు సాక్ష్యాన్ని కాపాడుతూ నీలో దీర్ఘ శాంతం ఉండాలి. నీలో సంపూర్ణ వివేకముతో సాత్వికము కలిగిన లక్షణాలు ఉండాలి. ఇది యేసయ్య చూపే మార్గాలు. అర్థమవుతుంది. ఇంకా ఇది అధ్యాయంలో కొన్ని మాటలు మనలో చూపిస్తుంది ఎలా ఉండాలి. 31 వచనం, 31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఆయన మార్గములో శాంతి, దీర్ఘశాంతము, సాత్వికము కలిగి ఉండటంలో మనలో కొన్ని ఉంటాయి, వాటిని విడిచిపెట్టాలి. కోపము, క్రోధము, అల్లరి. కోపము, క్రోధము, ద్వేషము, దూషణ. మొదటిది ఏంటంట ద్వేషము, రెండవది కోపము, మూడవది క్రోధము, అల్లరి, ఐదవది దూషణ. ఎప్పుడైతే యేసు ప్రభువును ప్రేమిస్తావో నీలో దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోను నీవు ఉండాలి అంటే, ఆ లక్షణాలు నీ హృదయంలో ఏలాలి అంటే మొదట వీటిని విసర్జించాలి. విసర్జించడం అనటం నీలో నుంచి వాటిని తీసేయడం, వాటికి పులి స్టాప్ పెట్టడమో తీసేయడమో, నీ జీవితంలో వాటికి స్థానము లేకోకుండా చేయడమో చూసుకోవాలి. అందుకే
ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించాలి అనేది ప్రభువు అపోస్తలుడైన పౌలును వాడుకుని ఈ విషయాన్ని ఎఫెసీ సంఘములో యవన బిడ్డలతో మాట్లాడుతున్నారు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? ఆయన ఖైదీగా బంధించబడి కూడా ఒక గొప్ప సువార్తను బయటికి వదిలేశాడు. బ్రతిమిలాడు కొనుచున్నాను అంటున్నాడు. ఇలా ఉండండి, ఈ లక్షణాల్లో మీరు జీవించండి. అయితే 4వ వచనం వచ్చే వరకల్లా ఏముంటుందో చూద్దాం. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ గలవారై ఉండుటకు పిలువబడితే. బాగా గమనించండి, శరీరము ఒకటే, 2 శరీరాలు ఉండవు ఎవరికి. ఒకే శరీరం. ఆత్మ ఒకటే. ఒక్కొక్క శరీరంలో దేవుడు ఒకే ఆత్మను ఉంచాడు. ఆ ప్రకారంగా మీరు పిలువబడిన పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ. ఇక నిలబడ్డాం క్రీస్తు కొరకు అంటే అదే నిరీక్షణ మనలో ఉండాలి. దాని డబల్ గానో త్రిబల్ గానో మార్చుకోవడానికి వీల్లేదు. అలాంటి పిలుపుకే మీరు పిలువబడ్డారు. అటెళ్ళి 4 కొట్టొస్తా, ఇటెళ్ళి 4 దూషణ మాటలు పలికొస్తా, అటెళ్ళి నీ దగ్గర మర్చిపోంటా. అదే అలా ఉండటానికి వీలు. నేను పిలిచాడంటే ఆయనలా నువ్వు కనబడాలి, ఆయనలా నువ్వు మాట్లాడాలి, ఆయనలా నువ్వు నిలబడాలి, ఆయనలా నువ్వు ప్రవర్తించాలి, ఆయన నడిచిన మార్గములో నీవు నడవాలి. అది పిలుపు. ఆ పిలుపు కొరకే కదా నువ్వు ప్రామిస్ చేసావు, ఆ పిలుపు కొరకే కదా వాగ్దానం చేసావు, ఆ పిలుపు కొరకే కదా నువ్వు సాక్ష్యం చెప్తున్నావు. ఆయన ఆలోచన కూడా అదే. అటు ఫైటింగ్, ఇటు యుద్ధము, అక్కడ దూషణ, ఇక్కడ అబద్ధం, ఇవన్నీ చేసి వచ్చి మళ్ళీ నీ సంఘంలో సారీ చెప్తాను. నో, నథింగ్ డూయింగ్. ఆలోచన చేయి. చాలా అద్భుతమైన మాటలు అపోస్తలుడైన పౌలు రాయటం జరుగుతుంది. 5వ వచనం, ప్రభువు ఒకటే, విశ్వాసము ఒకటే, బాప్తిజము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు. చాలా మంది 2 రకాలుగా విభజించి దానిని ఆ యొక్క పిలుపును గందరగోళం చేస్తున్నారు కొంతమంది. యేసు ప్రభు దేవుడు కాదు, యెహోవా అనే దేవుడు. ఆయన నామములోనే ప్రార్థన చేయాలి అని కొంతమంది బయలుదేరారు. వీరి వల్ల నిజముగా రక్షించబడిన వాడు తర్జన భర్జన పడుతున్నాడు. అనేకమైన వారు మీ మధ్యకు వస్తారు. నువ్వు తెలుసుకో, జ్ఞానము దేవుడిచ్చాడు. ఏది సత్యము, ఏది అబద్ధము, ఏది న్యాయము, ఏది అన్యాయము తెలుసుకోగలే దేవుడు యొక్క జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు. తొందరపడమాకు. తొందరపడిపోయి ఏదో వాళ్ళు చెప్పే దాంట్లో పడిపోయి దేవునికి యేసయ్యకు దూరం అవ్వమాకు. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిజము ఒకటే. అయ్యా, గత నెలల్లో నేనేదో చేసేసా, 2వసారి బాప్తిజం తీసుకుంటా, 2 సార్లు తీసేసుకున్నా, 3వసారి బాప్తిజం తీసుకుంటా. నడుస్తుందా? నీ జీవితంలో ఒకే బాప్తిజం ఉండాలి. రక్షణ అనుభవంతో కూడిన బాప్తిజము ఉండాలి.
తప్పులు చేస్తూ మాటికి వెళ్ళి మళ్ళీ నేను బాప్తిజం తీసుకుంటుంటే దానికి గుర్తింపు లేదు. ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిజం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే. ఆ విశ్వాసంలో మీరు ఉండిపోండి. ఆ విశ్వాసంలో ఉంటే ఏ ప్రాబ్లమ్స్ మనకి రావు. కాబట్టి వాక్యాన్ని తిరిగి కంటిన్యూ చేద్దాం. మరి ఈ వాక్యం ద్వారా ఏమి నేర్చుకుంటున్నారు, ఏం వింటున్నారు, ఏమి మార్చుకుంటున్నారు అనేది మీకే తెలియాలి. ప్రభు బిడ్డలుగా ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలో ఆయన చూపించాడు. దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకున్నాడు. మీలో కొన్ని ఉన్న 5 లక్షణాలు మీరేం చేయాలి? తీసేయాలి. ఆ 5 ఏంటి అంటే, మొదట ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ. వీటి యందు ఆలోచన చేయ మనస్సు దేవుడు నీకు కలగజేయునుగాక. నువ్వు చేసే ప్రతి పని ఆత్మలో దేవుడు నీకు నిలబెట్టి ఇది తప్పు, ఇది రైట్, శ్రద్ధ కలిగిన ఆత్మ నీలో నివసింపచేయటం ఆ ప్రభువు సహాయము చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. యేసు దేవా, గొప్ప దేవుడు, మా పట్ల దినదినము చూపిస్తున్న ప్రేమకై, కరుణకై, కృపకై స్తోత్రాలు. ఎందరెందరో ఈ లైవ్లో పాల్పంపులు పొందుతూ ఉన్నారు. ఎందరెందరో ప్రభువా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు. వారి జీవితంలో అనేకమైన మార్పులు కావాలి. అపోస్తలుడైన పౌలు చక్కటి ఆత్మీయతో కూడిన ఆ యొక్క సబ్జెక్ట్ ఎఫెసీ సంఘంలో మాట్లాడడం, ఆయన ఖైదీగా పట్టబడినప్పటికీ కూడా మీరు ఈ రకమైన జీవితాన్ని జీవించండి. చక్కటి హెచ్చరిక మాటలు తన ద్వారా ఈరోజు బేతేలు క్రీస్తు సంఘ సభ్యులందరూ కూడా విన్నారని నేను నమ్ముతూ ఉన్నాను, భావిస్తున్నాను. మా యొక్క తల్లిని తండ్రిని దీవించండి, ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని ముట్టి తాకి స్వస్థత, సంపూర్ణ ఆరోగ్య బలము, శక్తిని అనుగ్రహించండి. ప్రభు భారతిష్ఠ బెనహార్ బ్రదర్ అనుగ్రహించిన కుమార్తెలు కుమారుని దీవించి ఆశీర్వదించి, దేశాల్లో నైనా విదేశాల్లో ఉంటున్న మా బంధువులు, రక్త సంబంధులు ఎందరెందరో ప్రభావం ఉంటున్నా అటు బిడ్డలందరినీ కూడా నీ రెక్కల కింద భద్రపరచు కాపాడు. ప్రత్యేకంగా లైవ్లోనైనా పురుషోత్తం బ్రదర్ కొరకై, రామకృష్ణ బ్రదర్కై, బ్రదర్ ప్రకాష్ పాల్ కొరకై, అంతేకాకుండా నైనా నరేందర్ బ్రదర్కి, దాస్ బ్రదర్ మీ పరీక్షలో ఉన్న బిడ్డ కొరకై ప్రార్థిస్తున్నాం. సిస్టర్ కృష్ణ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ప్రభు. వెంకటలక్ష్మి విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభు. రూప్ సాగర్, కే ప్రసాద్, జయపాల్ రెడ్డి, అంజలి రెడ్డి, అనిల్ రెడ్డి, ప్రియాంక విషయంలోనైనా తన కుటుంబ విషయంలో, రాధా కుటుంబ విషయంలో, రోమన్ ప్రకాష్ బ్రదర్, ఆసఫ్, అమర్, సుశీల కుటుంబాల విషయాలు, రాజన్ గుట్టి, మనోహర్, భారతి, మా ప్రభు మరొకసారి ఎస్తేర్, ప్రసాద్ వారి కుటుంబాల విషయంలో, ప్రభాకర్ సారి కూతురులు, అల్లులు, కుమారుడు, కోడల విషయంలో, అయా బిడలు కళలు, దర్శనాలు వెళ్ళనని స్వరము, బిడలు వినుటకు సహాయాన్ని దయచేయమని, అతి కుటుంబాన్ని ప్రభాని రెక్కల కింద భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా ఎందరెందరో ఈ లైవ్ ద్వారా ప్రభా మరియమ్మ కుమారుని విషయంలో ప్రభా సేవ పరీక్షల్లో ఆశ కలిగిన కుమారుని విషయంలో తల్లి యొక్క కోరికను నెరవేర్చు. ప్రసాద్ బ్రదర్ వరంగల్ ప్రాంతం నుంచినైనా తన చెట్లు అమ్ముడు పోవటానికి 40% రేటు ఇవ్వటానికి
అడ్వాన్స్ ఇవ్వటానికి రావటానికి ప్రార్థన కోరి ఉన్నాడు. తన కోరికను ఫలింపచేయమని ప్రార్థిస్తాం. ప్రత్యేకంగా మా ప్రభువా, దైవజనులను, వారి సంఘాలను, సంఘ సభ్యులను, సంఘ కాపరులను తండ్రి, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నీ కృపాని, కాపుదలని, భద్రత, క్షేమాన్ని దయచి దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని కాచి కాపాడు. దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్ అధికారులుగా ఉన్న ప్రతి బిడ్డను చక్కటి పరిపాలన జరుగుటకు సహాయాన్ని దయచి యుద్ధాలను ఆపండి. భారీ వర్షాలు కంట్రోల్ చేయండి. కరోనా వైరస్ ను తొలగించండి. వైరస్ తో ప్రభు నిద్రించిన ఆత్మలకు శాంతి, సమాధానం, కుటుంబ సభ్యులకు ఓదార్పు, నెమ్మదిని దయచేయండి. ఈ సమయంలో మా ప్రభు ఇంకను ఈ చివరను మొదలుకొని ఆ చివరి వరకు మానవ జాతి ఎక్కడెక్కడైతే జీవిస్తున్నారో వారినందరినీ కూడా నీ కృపలో కాచి కాపాడు. రాబర్ట్ విషయంలో, ఫ్రాన్సిస్ విషయంలో, నెహెమియా బ్రదర్ విషయంలో, సుమిత్ విషయంలో ప్రార్థిస్తున్నాం. నీ పరిచయలో బహుబలంగా బిడ్డలను వాడుకున్నాం. మా యొక్క రక్త సంబంధంలో సేవా పరిచయలు ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వాద కుటుంబాలను దీవించి నీ రెక్కల కింద భద్రపరచు. మా స్నేహితులను, క్లాస్మేట్స్ను ప్రభువా, వారు చేస్తున్న పరిచయలను, వారు చేస్తున్న పనులను దీవించండి. వారి కుటుంబాలను, బిడ్డలను ఆశీర్వదించండి. మంగనూరు వంశంలో ఎందరైతే నీ సేవ పరిచయలో ఉన్నారో అటు బిడ్డలను మెండారుగా బ్రహ్మ 30, 60, 100 ప్రతిఫలం దయచి అన్నలను వదిలిన అక్కబావులను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెను, అల్లులను, కోడళ్లను, మన్మలను, మన్మరాళ్లను దీవించి ఆశీర్వదించి బామర్దులను, మర్దలను, వద్దను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెను, అల్లులను, కోడళ్లను, మనమన్లను, మనమరాళ్లను దీవించి నీ రెక్కల కింద భద్రపరచు. ప్రత్యేకంగా లక్ష్మణను జ్ఞాపకం చేసుకుని స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తాం. నాని యొక్క పేరుని, తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను అనుగ్రహించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ కృపాని, కాపుదలని, భద్రత, క్షేమాన్ని దయచి నాని కరీంనగర్ ఉంటుండగా నీ కృపాని, కాపుదలని, భద్రత బిడ్డపైన వచ్చండి. నాని డూబుని జ్ఞాపకం చేసుకునండి. మరి యొక్క గర్భఫలం బిడ్డలకు కావాలని ఎదురు చూస్తున్నారు. వారి లోపాలను సరిచేసి నీవు ఇచ్చు బహుమతి వారసులుగా నిలబెట్టు. ఇచ్చిన కుమార్తె సుసన సాత్విక విషయంలో జ్ఞానమందు, వయసునందు, నీ యందున, మనుషుల దయందును కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజుల్లో నీ పరిచర్య చేసే బిడ్డగా బిడ్డను అభిషేకించు. ఆశ్రమ దీవించి ఆరోగ్య బలం, శక్తిని దయచేసి వందనాలు. ఇంకా చక్కటి ఆరోగ్య బలం దయచేసి సేవలో బహుబలంగా వాడబెట్టుకు సహాయం దయచు. ఏకే టవర్లో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించి అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి తాగి స్వస్థత ఇచ్చారు. వారి యొక్క ఉద్యోగాలను, బిజినెస్, వ్యాపారాలను తండ్రి ప్రతి వాటిని దీవించి, ఇరుగు పొరుగు వారిని దీవించి ఆశీర్వదించు. కుషాగూడ డిపోలో పనిచేస్తున్న కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింప బడును గాక అని ప్రార్థిస్తాం. పాలిచ్చు వారిని, కరణైన వారిని జ్ఞాపకం చేసు. వివాహ దినములు, జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను మెండారుగా దీవించు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత, విడుదల యేసునామములో కలుగును గాక. ప్రత్యేకంగా ఈ సమయంలో ఉద్యోగపరంగా, వివాహపరంగా, గర్భఫలపరంగా ఆశతో ఉన్న బిడ్డల యొక్క ఆశలను తండ్రి తృప్తిపరచండి. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధ నిలబెట్టవచ్చు. ఇదిగోనైనా షుగర్, బీపీ కంట్రోల్ ఉంటకు సహాయాన్ని దయచు. రేపు మెడికల్ వెళ్తున్నాను. మెడికల్లో తండ్రి చక్కగా పాస్ అయ్యి చక్కటి రిపోర్ట్ తీసుకుని ఉద్యోగం చేసుకుంటకు సహాయం దయచు. అటు ఉద్యోగంలోనూ, ఇటు సేవలను బలముగా, ఘనముగా మీరు వాడుకుంటున్నారు. వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి బిడ్డలను లైవ్లో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించగలరండి. యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసం సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord.